Hello guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. సో మీరు నా లాస్ట్ వ్లాగ్ చూశారు కదా, మా వదిన ఇంటికి వెళ్ళాము మేము. నేను అక్క ఊరికి వెళ్ళిపోయిందని వదిన చీర పెట్టి పంపించిందని చెప్పాను కదా. సో అక్కడ నుంచి ఇంటికి రాగానే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు మా బావ వాళ్ళు వెళ్ళి. సో అవన్నీ ఇక్కడ పెట్టారు. అవన్నీ రీఅరేంజ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే చాలా ఆకలేసింది, అందుకే ఫస్ట్ డిన్నర్ చేసుకుందామని డిన్నర్ చేశాను. ఇక్కడ రైస్ అండ్ కడీ తింటున్నాము. మా దగ్గర కడీ చాలా ఇష్టంగా తింటారు. మహారాష్ట్ర సైడ్లో మా అత్త వాళ్ళు చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో తినేసి పడుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పాలు వేడి చేద్దామని పాలు వేడి చేశాను, ఎందుకంటే ఫస్ట్ టీ కావాలి నాకు మార్నింగ్ లేవగానే. ఇఫ్ యూ గైస్ నో మీ, మీకు తెలిసే ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను నాకు టీ తాగందే ఏ పని అవ్వదు అని. సో ఇక్కడ పాలు వేడి చేయడానికి పెట్టేసి తక్షకి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి వాడికి తినిపించేశాను. తర్వాత నేను టీ చేసుకొని తాగాను. ఇప్పుడు ప్రియారిటీ మారిపోయాయి, ఒక్కొక్కసారి వాడికి లేటే లేస్తాడు కదా. సో ఫస్ట్ తక్షకి బ్రేక్ఫాస్ట్ చేయించాలి, లేకపోతే వాడికి ఆకలి అవుతుందని నాకు టీ ఫాస్ట్గా తాగాలనిపిస్తుంది. సో అలా ఉండకూడదని ఫస్ట్ వాడికి బ్రేక్ఫాస్ట్ చేయించేసి నెక్స్ట్ ఇక్కడ టీ అయిపోయింది. సో టీ కప్లో పోసుకొని తాగుతున్నాను. సో బ్రేక్ఫాస్ట్ నేను వాడు పడుకున్న తర్వాతనే చేస్తాను, 10:30, 11కి అట్లా, ఎందుకంటే టీ తాగేసి ఉంటాను కదా. సో వాడు ఆడుకుంటున్నాడు అప్పటికే. ఎస్టర్డే నిన్న వాష్ చేసిన బట్టలన్నీ చైర్ మీద అలాగే పడిపోయాయి, అందుకే ఎట్లంటే ఫోల్డ్ చేసి ఐరన్కి ఇచ్చే బట్టలన్నీ సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి పెట్టాను. మేము వీక్లీ ట్వైస్ అలా ఐరన్కి పంపిస్తాం బట్టలు. చాలామంది ఉన్నారు, 4 to 6 మెంబర్స్ ఉన్నారు కదా మా ఇంట్లో. మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు అయితే వీక్లీ త్రీ టైమ్స్ వెళ్తాయి. ఇప్పుడు మా అత్త వాళ్ళు లేరు కాబట్టి వీక్లీ 2 times వెళ్తుంటాయి బట్టలు ఐరన్కి. సో మా ఆఫీస్ బాయ్ ఉన్నాడు శ్రీనివాస్ అని, తనే తీసుకెళ్తాడు, ఐరన్ చేయించుకొని తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాడు. సో మేమైతే వెళ్ళము అక్కడికి అంతా. వాడు ఆడుకుంటూనే ఉన్నాడు బాగా. నేను ముందుండాలి చాలు, వాడికి ఆడుతూనే ఉంటాడు. నేను కనిపించకపోతే వెతుకుతూ ఉంటాడు, అమ్మమ్మ ఎక్కడున్నామని. సో ఇలా బట్టలు మర్చేస్తుంటే వాడు కార్స్ టాయ్స్తో ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ బాగా. సో సమీర్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు కాబట్టి నేను కొంచెం రిలాక్స్గా ఉన్నాను, లేకపోతే వాడి వెనుకనే ఉండాలి, వాడితో పాటు ఆడుకుంటూ ఉండాలి, ఎప్పుడు పడిపోతాడో అని భయంగానే ఉంటుంది నాకు ఆల్ ది టైమ్. అండ్ ఇక్కడ ఈవినింగ్ వాకింగ్కి వెళ్దామని పైకి వెళ్ళాను. అక్కడ పిల్లి వచ్చి కూర్చునింది. అది చిన్నప్పటి నుంచి మా టెర్రస్ మీదనే ఆడుకుంటూ ఉంటుంది. మేము వెళ్ళంగానే వచ్చేస్తుంది. ఆ రోజు ఎందుకు రాలేదు, ఇంత పిలిచినా రాలేదు, అక్కడే ఉంది. అండ్ మా ఇంటి ముందర ఒక మ్యాంగో ట్రీ ఉంటుందండి, దానికి చాలా అంటే చాలా స్వీట్ మ్యాంగోస్ అవుతాయి. చెట్టు నిండా మ్యాంగోస్ ఉన్నాయి, కాకపోతే ఈసారి లేట్ అయ్యాయని చెప్పారు కదా రత్నగిరి అవన్నీ. సో ఇది కూడా ఇంకా పండ్లు కాలేదు, అన్ని చెట్ల మీదనే ఉన్నాయి. సో ఆ అంకల్ మనకు ఎప్పుడైతే 1-2 ఇస్తూ ఉంటాడు, చాలా స్వీట్ ఉన్నాయి. దాని చెట్టు కూడా మేము మా అత్త వాళ్ళ ఇంట్లో రాయచూరులో వేసాము, ఆ సీడ్ని తీసుకొని. ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ఈసారి అక్కడికి ఇవ్వాలనుకున్నాను, చూద్దాం ఎలా అవుతుందో. అండ్ ఇక్కడ కొంచెం సేపు వాకింగ్ చేశాను, రిలాక్స్గా ఉండాలి కొంచెం అని. తక్ష పడుకున్నాడు అండ్ సమీర్ తనతో ఉన్నాడు కాబట్టి నేను కొంచెం టెర్రస్ పైకి వెళ్ళి హాయిగా రిలాక్స్ అయ్యాను. ఇది ఈగల్ చూసారా, ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటుంది మా ట్యాంక్ మీద. సో నైట్ డిన్నర్ అయిన తర్వాత తక్షకి కొంచెం వాక్ తీసుకెళ్దాం, అలాగే మెడికల్ షాప్లో కొన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సిందే, అందుకే మెడ్ప్లస్ మా ఇంటి దగ్గరే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్, అక్కడికి వెళ్ళాము. తను ఇక్కడ చాలా బాగా ఆడుకుంటున్నాడు, ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఇక్కడ వెహికల్స్ ఏమి రావు ఎక్కువగా. సో తను అక్కడ బాగా ఆడుకుంటున్నాడు. మేము కూడా డిన్నర్ అయిపోయింది కదా, కొంచెం వాక్ చేస్తే బాగుంటుందని వదిలేసాము అక్కడికి వచ్చేసేపు. ఒక 5-6 minutes బాగానే ఆడుకున్నాడు, రన్నింగ్ చేశాడు. ఇంకా మా ఇంటి పక్కనే గార్డెన్ ఉంటుంది, ఇక్కడ రోడ్ పైన ఎందుకులే ఆడుకోవడం అని ఇంకా గార్డెన్ తీసుకెళ్ళాము. తక్ష ఒకటి డిన్నర్ అయిపోయింది, మాది ఇంకా కాలేదు. అందుకే అక్కడ మా ఇంటి దగ్గర ఒక ప్లేస్ ఉంటుందండి, సూపర్ మార్కెట్ అని, దాని దగ్గర పానీపూరి దొరుకుతుంది. నేను అస్సలు పానీపూరి ఫ్యాన్ కాదు, నాకు పానీపూరి అంటేనే నచ్చదు, కానీ ఆ రోజు అక్కడ టేస్ట్ చేశాను, చాలా చాలా నచ్చింది నాకు. 2 plates తిన్నాను, ఎప్పుడు తినలేదు. సమీర్ కూడా షాక్ అయ్యాడు, నువ్వు పానీపూరి తింటున్నావా, అది 2 ప్లేట్ల వామ్మో అని. సో అక్కడ ట్రై చేయండి మీరు కూడా. నేను అడ్రస్ కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను చెప్తాను. బెంగళూరు సౌత్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ పీపుల్ ఎవరైనా బెంగళూరు సౌత్లో బనశంకరి చుట్టుపక్కన ఉంటే నాకు చెప్పండి, నేను ఆ ప్లేస్ చెప్తాను, చాలా బాగుంటుంది. సో ఇదే ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదే ఆయన అక్కడ ఉన్నాడు కదా పానీపూరి అబ్బాయి, తను ఇస్తాడు. నాకు షాప్స్లో తినడం పానీపూరి కంటే ఇలా బండిలో దొరికే పానీపూరినే టేస్టీగా ఉంటుంది అనుకుంటాను నేను, షాప్లో అంత బాగుండదు. సో ఇక్కడ 2 plates తిన్నాను. తర్వాత మేము మా ఇంట్లో ఫిష్ ఉండేది ముందు, దాన్ని తక్ష చూసేవాడు,
అది చిన్న టేబుల్ మీద ఉండేది ముందు, అది పై మీద పడిపోతుందేమో అనుకొని దాన్ని తీసేసాము. మా ఆఫీస్ బాయ్ ఉంది కదా శ్రీనివాస్, తనకి ఇచ్చేసాము మేము. 3-4 ఫిషెస్ ఉంటే సమీర్కి ఫిషెస్ అన్న బర్డ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తను వీక్లీ వన్స్ అట్లీస్ట్ ఫిష్ షాప్కి వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. ఈసారి తక్షణి కూడా తీసుకెళ్ళాము కదా, తక్షణి కూడా ఫిషెస్ చూపిద్దాము, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము అని తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బయటికి రావడానికి రెడీగానే లేడు వాడు. ఫిష్ చూద్దాం అమ్మ, అక్కడే ఉందాం ఇక్కడే ఉందాం, వెళ్ళేది వద్దు అని చెప్తూనే ఉన్నాడు. అక్కడ షాప్ వాళ్ళేమో వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళు కొంటారా ఊరికే వచ్చి ఇలా టైంపాస్ చేస్తున్నారా అని చూస్తూనే ఉన్నారు. సో వాడికి అలా ఇలా కన్విన్స్ చేసి ఇంట్లో తీసుకొద్దాం రానన్న, ఇంట్లో పెట్టుకుందాం మనం ఫిషెస్, పెద్ద పెద్ద ఫిష్ తీసుకుందాం, టర్టల్ తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చాము. వాడికి ఫిష్ అంట, నీళ్ళన్న, అనిమల్స్ అంటే కార్స్, బైక్స్ అంటే చాలా ఇష్టం వాడికి. సో ఇక్కడ చూడ ఎంత క్యూరియాసిటీగా చూస్తున్నాడు ఫిషెస్. వాడు అన్ని ఫిష్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అండ్ ఇలాంటివన్నీ చూపించడానికి సమీర్కి కూడా చాలా ఇష్టం. వాడి రియాక్షన్ చూడడం, వాడి కోసం యానిమల్ జూకి వెళ్దాం అని చెప్తున్నాడు. మేము బన్నెర్గట్ట వెళ్ళాం లాస్ట్ వీక్, కాకపోతే సఫారీకి వెళ్ళాము, జూకి వెళ్ళాల్సింది అనుకున్నాం కదా. సో ఈ వీకెండ్ ఏదైనా హాలిడే లాంగ్ వీకెండ్ అలా వస్తే వెళ్దామని చెప్పాము. ఇంటికి రాగానే ఇంకా నేను డిన్నర్ చేశాను. ఈరోజు డిన్నర్లో మా ఇంట్లో పన్నీర్ మసాలా చేశారు, అండ్ రోటీ, వైట్ రైస్ చేశారు, ఇది సలాడ్. సో ఇది తినేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము మేము వాక్ చేయడానికి. మేము రోజు తినంగానే పైన ఒక 10-15 మినిట్స్ అలా వాక్ చేస్తాను నేను అండ్ సమీర్. తక్షణ లేచింటే వాడి కూడా అక్కడ తీసుకెళ్తాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.